వాసవ్య నరసింహం తరపున అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని వాసవ్య నరసింహం గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి రకరకాల టాపిక్స్ మీద పేషెంట్స్కి ఎడ్యుకేషన్ కార్యక్రమంగా నిర్వహిస్తున్నాము. ఇందులో ఈ వారం డాక్టర్ సమరం గారు వృద్ధాప్య సంరక్షణ అంటే వయసు పైబడ్డ వారిలో ఎటువంటి బాధలు ఉంటాయి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రకరకాల వ్యాధులు కలుగుతుంటాయి, వాటి నుంచి నివారణ ఎలా, వాటిని వస్తే చికిత్స ఎట్లా, ఇటువంటి విషయాలన్నిటి గురించి డాక్టర్ సమరం గారు తెలియజేస్తారు. అలాగే ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం. ఇది ఫేస్బుక్ లైవ్ వస్తుంది. ఈ ఫేస్బుక్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు దాంట్లో పోస్ట్ చేస్తే మేము దానికి కూడా డాక్టర్ సమరం గారు వివరిస్తారు. ఇప్పుడు డాక్టర్ సమరం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆరోగ్య సదస్సుకి అధ్యక్ష వహించినటువంటి శ్రీ రవికుమార్ గారికి, అలాగే ఎక్కడ వారికి, ఫేస్బుక్లో వీక్షిస్తున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్కి అందరికి కూడా నమస్కారం. ఈ రోజున జీరియాట్రిక్ కేర్ అంటే వృద్ధాప్య సంరక్షణ. వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళ సంరక్షణ ఎలాగా? నిజమే, రోజు రోజుకి ఓల్డ్ ఏజ్ పీపుల్ యొక్క సంఖ్య పెరుగుతుంది. అది కేవలం భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద సమస్యగా ఉంది. మరి ఓల్డ్ ఏజ్ వచ్చిన మాత్రం రకరకాలుగా ఏ బాధలు లేకుండా ఉంటాయని కాదు, రకరకాల బాధలు వస్తాయి. ఆ బాధలు వచ్చినప్పుడు ఎలా దాన్ని కేర్ చేసుకోవాలి ఏంటని ఈ రోజున దాని గురించి కొన్ని చర్చించుకుందాం. ఇప్పుడు మీతో మాట్లాడతాం మీతో. ఇప్పుడు జీరియాట్రిక్ కేర్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వ్యక్తుల యొక్క సంరక్షణ. అది దీని గురించి మాట్లాడు. ఇన్ ఓల్డెన్ డేస్ దే యూజ్ టు స్టే ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ సెకండ్ చైల్డ్హుడ్. ఇద్దరికి ఏం చెప్పారంటే వృద్ధాప్యం అనేది మళ్ళీ ఆ ఏజ్ వచ్చిన వృద్ధులైన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలాగా ఉంటారు అని. వృద్ధాప్యం అనేది మళ్ళీ చిన్నతనానికి సంబంధించింది అని. ఓల్డ్ ఏజ్ ఈజ్ సెకండ్ చైల్డ్హుడ్ అని. బట్ టుడే దే ఆర్ సేయింగ్ ఇట్ ఈజ్ ఏ హెల్దీ, ప్రొడక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ స్టేజ్ ఆఫ్ లైఫ్. అంచేత వృద్ధాప్యం వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో చిన్నపిల్లలాగా ఎందుకు పనికిరాని మనుషుల పిల్లలే కాదు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి. చక్కగా వాళ్ళు పనిచేసే వాళ్ళ వల్ల చక్కగా ప్రొడక్టివ్ మంచి వాళ్ళ నుంచి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ లైఫ్ కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది అనేది ఇప్పుడున్నది. అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన మాత్రాన వాడు ఇంకా పనికిరాని వాళ్ళు అనేది మాత్రం కాదు. అది మనం గుర్తించాలి. ఒక విషయం తెలుసుకోవాలండి. ఓల్డ్ పీపుల్ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం చూసినట్టయితే ఇండియన్ పాపులేషన్ వచ్చినట్టయితే 2023, 2024, 2025లో తీసిన అనేక స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినట్టయితే భారతదేశంలో 147 కోట్ల మంది 147 కోట్ల మంది వృద్ధాప్యంలో 147 కోట్ల మంది మన భారతదేశంలో జనాభా ఉన్నారు. 147 మంది ఉన్నారు. అలాగే స్త్రీ పురుషుల నిష్పత్తి తీసుకున్నట్లయితే 1000 మంది పురుషులుంటే 1020 మంది స్త్రీలు ఉంటున్నారు. పూర్వకాలం స్త్రీ జనాభా తగ్గిపోతుంది, కేవలం మగవాళ్ళే ఉంటున్నారు. అలా కాదు. ఇప్పుడు భారతదేశంలో ప్రతి 1000 మందికి 1020 మంది ఆడవాళ్ళు ఉంటున్నారు. అంచేత ఇప్పుడు ఏమీ ఏరుగా కూడా తేడాలి. ఇక ఓల్డ్ పీపుల్ తీసుకున్నట్లయితే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు భారత జనాభాలో 100కి 10 నుంచి అంటే 10.1, 10.7 దాకా ఉంటున్నారు. ప్రతి 100కి 10 మంది నుంచి 11 మంది దాకా అనుకోండి.
అలాగా ఉన్నారు. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే 100 మంది ఉన్నట్లయితే 15 మంది 20 మంది కూడా కొన్ని చోట్ల ఉన్నారు. 100 మంది ఉన్నట్లయితే 100 మందిలో 100 జనాభాలో 20 మంది దాకా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఇంకా మామూలుగా 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు భారతదేశంలో 22% కానీ 20% మధ్య ఉంటున్నారు. అంటే 100 మంది జనాభా ఉన్నట్లయితే 100 మంది జనాభాలో 22 నుంచి 25 మంది 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు ఉంటున్నారు. ఇక యూత్ అనేది మరి ప్రొడక్టివ్గా ఎంతో పనిచేసే సామర్థ్యం వాళ్ళు ఉన్నారకుండా 15 ఏళ్ళ నుంచి 39, 40 ఏళ్ళు అనుకోండి, 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్య వాళ్ళు జనాభాలో 40 నుంచి 40% ఉన్నారు. 40 నుంచి 40%. వీళ్ళే మరి సమాజానికి ఎక్కువ ఉపయోగపడేవాళ్ళు. యూత్ ఎంత ఉన్నారు? 40 నుంచి 40%. ఇక పిల్లలు 15 సంవత్సరాలు తీసుకున్నట్లయితే 15 సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకుంటే 24% నుంచి 25% దాకా ఉన్నారు. పిల్లలు 15 సంవత్సరాల వాళ్ళు 100కి 25 మంది ఉంటున్నారు అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్ కేరళలో 100 మందికి 16 మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు. కేరళలో 100 అంటే అక్కడ ఆరోగ్య సంరక్షణ చాలా ఎక్కువ ఉంటుంది. అంత జనాభా వాళ్ళ యొక్క అధిక మామూలుగా జీవన ప్రాణాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అదే కేరళలో 100కి 16 మంది వృద్ధులు ఉంటున్నారు. తమిళనాడులో 100కి 14 మంది వృద్ధులు ఉంటున్నారు. బీహార్ యూపీలో మాత్రం వృద్ధుల సంఖ్య చాలా తక్కువ ఉంది. బీహార్ 8% అంతే ఉంటారు. అంటే అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిందంటే, ఈ రోజుల్లో ఎవరి బతుకు వాళ్ళలాగా తయారైపోయింది. మరి చూసినట్టయితే పిల్లలు చదువుకుంటారు, చదివేది ఇంజనీర్లు చేస్తారు, డాక్టర్లు చేస్తారు, రకరకాల ఫీల్డ్లో పైకి వస్తారు. వీళ్ళందరూ కూడా ఇంకా పైకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాను ఇలా వెళ్తున్నారు. వెళితే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాడి గతి ఏంటి? పిల్లలందరూ వెళ్ళిపోయి, ఆడపిల్లలు పిల్లలందరూ వ్యవస్థ తక్కువేం లేదు, అందరూ వెళ్ళిపోతారు. ఇక ఎవ్వరు చివరికి మనవలు ముని మనవలు కూడా ఉంటలా. అందరూ పై విదేశాలపై చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, లేదా భారతదేశంలోనే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోవడము. అంటే వృద్ధులతో పాటు ఉండడం లేదు. మరి 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల సమస్యలు, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, పక్షవాతం వస్తుంది. ఎవరు చూస్తారు వీళ్ళ గురించి? ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళేమో తిరగలేరు, శక్తి ఉండదు. ఇదో పెద్ద సమస్యగా ఉంది. వీళ్ళేమో కుర్రవాళ్ళు వయసులో రాలేమో, వాళ్ళకి యాంబిషన్, మేము ఎదగాలి, మేము ఆపరేషన్ పొందాలి, ఏదో డబ్బులు పంపించవచ్చు. కానీ ఓ బయటకు వెళ్ళాలి కన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బజార్కి వెళ్ళి రావాలన్నా, ఏదో కొనుక్కోవాలన్నా శక్తి ఏది? ఇది పెద్ద ప్రాబ్లం. ఇదో పూర్వకాలం అంటే సమిష్టి కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంకోటి ఉండేవాడు. అన్ని వ్యష్టి కుటుంబాలు అంటాం. కేవలం భార్య, భర్త, పిల్లలు, అంతే వ్యష్టి కుటుంబాలు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ సమిష్టి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? సమిష్టి కుటుంబాలు లేవు. దాంతో ఈ వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెద్ద సమస్యగా తయారైపోయాయి. చాలా పెద్ద సమస్య ఉంటుంది. ఎవరు వాళ్ళు పట్టించుకోలేదు, ఎవరు చూస్తారని. అంచేత దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. జబ్బు వచ్చింది, ఒక ముసలాడు ఇంట్లో ఉంటారు. ఏం చేసి ముసలాడికి లేదా ముసలాడికి ఏం చేస్తుంది? హాస్పిటల్కి వెళ్తుందా, లేదా బజార్కి వెళ్ళి తెచ్చిపెడుతుందా? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నామంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గవర్నమెంట్ ప్రకారంగా, మా లెక్క ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ గవర్నమెంట్ 68 ఉన్నాయి. మొత్తం 68 ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. 68% కాదు, 68 ఉన్నాయి.
సెంట్రల్ గవర్నమెంటు ఇంకో 12 ఇచ్చింది. ఇక్కడేమో జనాభాలో 10-15% దాకా ముసలోళ్ళు ఉన్నారు 100కి. ఒక్కొక్క ఓల్డ్ ఏజ్లో మహా అయితే ఎంతమంది ఉంటున్నారు? 60 మంది ఉంటారు. మహా అయితే 100 మంది ఉంటారు. ఎవరు చూస్తారు వీళ్ళ గురించి? ఎవరు పట్టించుకుంటారు? పిల్లలు వాళ్ళ బాధ్యత వాళ్ళకే. వాళ్ళ పైకి వెళ్ళాలి, మరి వాళ్ళు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు భార్య పిల్లల్ని చూసుకోవాలి, వాడి పుట్టి పిల్లలు వాళ్ళు చదువులు చదివించుకోవాలి. పూర్వకాలు ఏదో కూలి పని చేయరా, లేదా పొలం పని చేయరా, లేదా కొట్లో గుమస్తా ఉంటారు. ఇప్పుడు ఎవరు కొట్లో గుమస్తాలను పొలం పనులు చేసేవాళ్ళకి ఎవరు రెడీగా లేరు, చదువుకుంటున్నారు. అంచేత ఈ జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్లో మన సోషల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా కాకుండా మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, కొంతమంది పెద్దవాళ్ళు కానివ్వండి, కొన్ని పెట్టారు ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటిజన్స్ హోమ్స్ అని పేరు. ఓల్డేజ్ హోమ్ కాకుండా సీనియర్ సిటిజన్స్ ఈ 68-12 కాకుండా ఉన్నాయి, ప్రతి ఊళ్ళో ఉన్నాయి. అయినా వీళ్ళ గురించి శ్రద్ధ తీసుకునేందుకు సరైనది. అంచేత మౌన వేదన, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి మౌన వేదన. అయితే ఎటువంటి ఇలాంటి మౌన వేదన ఎందుకు, ఏమవుతోంది, దీని గురించి ఏం చెయ్యాలని కూడా ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఆ అనారోగ్యాల విషయంలో ఏం చేయాలి అవి మనం తెలుసుకుందాం. అంటే పిల్లలు కూడా వాళ్ళ గురించి కూడా పిల్లలు కానీ పక్కన వాళ్ళు కానీ వాళ్ళు పట్టించుకోవడం కావాలి. వాట్ ఈజ్ ది జిరియాట్రిక్? వృద్ధాప్యంలో సంరక్షణ అంటే ఏమిటి? జిరియాట్రిక్ కేర్ మీన్స్ complete care of the elderly persons, not only treatment of disease but also care of. వృద్ధాప్యంలో సంరక్షణ అంటే కేవలం పెద్దవాళ్ళకి, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏదో జబ్బులు వస్తే వైద్యం ఒక్కటే కాదు, గుర్తుంచుకోండి. ఏమిటి వృద్ధాప్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. వాళ్ళల్లో ఎమోషనల్ ఎవరు పైన వాళ్ళ దగ్గర లేరే, పిల్లలు లేరే, నా వాళ్ళు ఎవరు లేరే అని ఒక న్యూట్రిషన్ డిఫిషియన్సీ, రకరకాల నీరసాలు, వాళ్ళకి సంరక్షణ లేదు, సోషల్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, డైరెక్ట్గా గౌరవం లేదు. పైగా చాలరా ముసలి పిల్లలే, ముసలిదా నోరు పూసుకో, ముసలోడా నోరు పూసుకో, ఇది జరుగుతున్న ఆహారం. ఎంతో బతికి ఆ బతుకు చివరికి ది ఎయిమ్ ఆఫ్ జిరియాట్రిక్ కేర్ ఈజ్ నాట్ మియర్లీ టు ఇంక్రీజ్ లైఫ్ స్పాన్ బట్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంచేత వృద్ధాప్య సంరక్షణను వస్తే ఆ సంరక్షణలో కేవలం లైఫ్ పంపించి వాళ్ళకి ఆరోగ్యంతోనే కాదు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఆరోగ్యంగా పోతున్నారు. మందులు ఇప్పిస్తున్నావా, షుగర్ మందు ఇప్పిస్తున్నావు కదా, బీపీ మందు ఇస్తున్నావా కాదు, వాళ్ళు నాణ్యమైన జీవితం గడుపుతున్నారు అనేది అన్ని రంగాల్లో అన్ని రకాలుగా అనేది ముఖ్యం. అంచేత ఏంటి అండర్స్టాండింగ్ ఏజింగ్. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ది బాడీ గ్రాడ్యువల్లీ అండర్గోస్ చేంజెస్. మనం తెలుసుకోవాల్సిందంటే ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఏడొస్తాయి? చూపు తగ్గుతుంది, దృష్టి దోషం వస్తుంది, వినికిడి తగ్గుతుంది, ఎముకలు బొళ్ళు బారిపోతాయి, చాలా బలహీనమైపోతాయి, ఖండాల్లో స్ట్రెంగ్త్ నడవలేరు, మెట్లు ఎక్కలేరు, 4 అడుగులు నడవలేరు, పైగా జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, అరుగుదల సరిగా ఉండదు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వ్యాధులు తేలిగా అయిపోతాయి. అంచేత ఓల్డేజ్ వచ్చింది ముసలిదనం వచ్చేది కాదు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చూడండి. అందుకని జిరియాట్రిక్ కేర్లో ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి. దీస్ ఆర్ న్యాచురల్ చేంజెస్. ఎవరికైనా సరే దృష్టి తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, ఎముకలు వీళ్ళు పడితే విరిగిపోతాయి, కాదేళ్ళు పడితే ఎముకలు తొండి విరిగిపోతుంది, ఇంకోటి విరిగిపోతుంది, కండాల పని నడవలేరు, మెట్లు ఎక్కలేరు, మనకి గుర్తుండవు, పేర్లే గుర్తుండవు, వాళ్ళ మనవల పేర్లే గుర్తుండవు, పిల్లల పేర్లు మనవల పేర్లు గుర్తులేని స్థితి వస్తుంది.
And then these are natural changes. Aging itself is not a disease, but elderly people become more vulnerable to illness. పైగా అంటే ఊరికే ఏదో ఒక అనారోగ్యం వస్తుంటుంది. వయసులో ఉన్నాళ్ళే కదా అనారోగ్యం వస్తుంది. దేర్ ఫోర్ రెగ్యులర్ హెల్త్ చెకప్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంచేత అంటే జబ్బులు వస్తుంటాయి కనుక రెగ్యులర్గా అనారోగ్యం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళ డాక్టర్ రెగ్యులర్గా చూపించుకుంటూ మందులు వాడుకుంటూ వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడం ప్రయత్నం చేయాలి. ది మోస్ట్ కామన్ ఎల్డర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్, వాడు ఏ రకమైన జబ్బులు వస్తాయి? కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, ఈ నొప్పులు, గోడ నొప్పులు, ఈ నొప్పులు, ఇగో మోకాళ్ళ నొప్పులు, తొంటి నొప్పులు కాదా? ఎవరు వయసు వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు లేకుండా ఈ కీళ్ళ నొప్పులు లేకుండా ఒకడు ఉన్నాడు అసలు ఎవడన్నా? అందరికీ నొప్పులే. డిసీజ్, హార్ట్ డిసీజ్, గుండె జబ్బులు, క్యాన్సరు, ఊపిరితిత్తుల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, డిప్రెషను, స్థూలకాయం వచ్చేయడం, పడిపోవడాలు, ఊరి పడిపోతుంటారు, మెదడు సరిగ్గా పనిచేయడం, మతిమరుపు, రకరకాలుగా ఇది షుగరు, వైరల్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, ఎన్ని రకాల జబ్బులండి, ఇన్ని రకాల జబ్బులు ఓల్డేజ్లో వస్తాయి. వీటి గురించి అవగాహన పెట్టుకుని చేయాలి. హై బ్లడ్ ప్రెషర్, మీరు ఓల్డ్ పిల్లలు అడగండి, ప్రతి వాళ్ళు అడగండి, 60-70 అడిగా నా బీపీ అండి, నా షుగర్ అండి అంటారు. అన్నాడు ఉంటాడా? నా బీపీ అండి, నా షుగర్ అండి. మెనీ ఎల్డర్లీ పీపుల్ సఫర్ ఫ్రమ్ హైపర్ టెన్షన్. ఆఫెన్ దేర్ మే బీ నో సిమ్టమ్స్. వాళ్ళకి బీపీ ఉంటుంది కానీ వారికి ఏ సిమ్టమ్స్ లేండి. ఒక్కసారి హార్ట్ అటాక్ వస్తుంది, ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా కిడ్నీ ఫెయిల్యూర్. వాడికి వాళ్ళకి బీపీ ఉన్నట్టు తెలీదు, ఏ బాధ ఉండదు. సడన్గా హార్ట్ అటాక్, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్, లేదా హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. అంచేత జబ్బు ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటే దాంట్లో అది బయటపడుతూ ఉంటుంది. అంటే జిరియాటిక్ క్లియర్ దాంట్లో మనం చెప్పాల్సనంటే 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ బీపీ చెకప్ చేయించుకోవాలి. చేయించుకోకపోయినట్లయితే బీపీ చెకప్ చేయించుకోవాలి. చేయించుకోకపోయినట్లయితే ఆ బీపీ సడన్గా పైన తిరిగిపోయి ఉంటుంది. సైలెంట్ కిల్లర్స్ అంటామండి బీపీని, షుగర్ని. వీటిని ఏమంటారు? సైలెంట్ కిల్లర్స్. ఈ సైలెంట్ కిల్లర్తో వాడు సడన్గా హార్ట్ అటాక్ అని వస్తుంది, హార్ట్ అటాక్ అని వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వస్తుంది, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అని వస్తుంది. అంచేత అలాగే సాల్ట్ తక్కువ తినాలి, మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. చాలామంది బద్ధకం, మందులు సరిగ్గా వేసుకోక బద్ధకపడుతున్నారు. డయాబెటీస్, మన భారతదేశం ప్రపంచంలో హయ్యెస్ట్ షుగర్ కేసులు లేదు దేశం. ఎక్కువ మంది షుగర్ పేషెంట్లతో భారతదేశంలోనే. ది క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటాం. ప్రపంచంలోనే షుగర్కి సెంటర్. డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఓల్డ్ ఏజ్. సిమ్టమ్స్ ఇన్క్లూడ్ బాగా దాహం ఉంటుంది, ఫ్రీకొడి మాటికి ఒంటేలు వస్తుంది, నీరసం ఉంటుంది, బరువు తగ్గిపోతారు, ఏదైనా పుండు పడితే త్వరగా మాందు, కళ్ళు సరిగ్గా కనబడవు, మూతపడినా సరే పనిచేయవు, గుండె సరిగ్గా పనిచేయదు, నరాలు ఎక్కువ, ఒంటెలు ఎక్కుతారాను, నీరసం, ఓపిక ఉండదు, బరువు కోల్పోతారు, ఏ పుండు పడిన మాంసం సాగదు, కళ్ళు సరే కనబడవు, స్కాటరాట్ వస్తుంది, మూత్రపిండాలు పనిచేయవు, గుండె జబ్బు, నరాల వ్యాధులు ఇన్ని నుంచి వచ్చేయండి షుగర్ ఉంటే. ఇక ఆర్థరైటిస్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ బాధలు.
నీ పెయిన్ అసలు నడునొప్పి అన్నాడు అన్నవాళ్ళు ఎవరు ఉంటారా? అందరు నాకు నడవలేనండి, మెట్లు ఎక్కలేనండి, కొద్ది దూరం నడవలేనండి, కేళ్ళ నొప్పులండి అంటారు. కేళ్ళ నొప్పులు, నడునొప్పి ఇవన్నీ చాలా కామన్. మెడ నొప్పులు, ఇలా ఎప్పుడు గోడ ఎత్తలేరు, ఎత్తలేరు. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్. మెయింటైన్ ప్రాపర్ వెయిట్. కొంతమంది ఊరికే ఇక నొప్పులు ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు ఉంటాయి, నడు నొప్పి ఉంటుంది, పని చేయరు, తింటారు కూర్చుంటారు, తింటారు కూర్చుంటారు. ఎందుకని? నేను నడవలేనండి కీళ్ళ నొప్పులు కనుక, నడిస్తే కీళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి అంటారు. తిన్న మాత్రం బాగా తింటారు, దాంతో అయిపోతుంది, ఒళ్ళు పెరిగిపోతుంది. ఒళ్ళు పెరిగేలా దాంతో మళ్ళీ ప్రాబ్లం. దాంతో ఒకటే ఇవ్వాలి, ఎక్సర్సైజ్ చేత రోజు యోగా కానీ సింపుల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చోకూడదు, ఏదో పని చేస్తుండాలి, నడగాలి, చిన్న నడక నిదానంగా సరే నడుస్తుండాలి. వ్యాయామం తప్పనిసరి. యోగా చేయండి, చేతులు ఒప్పండి, కాళ్ళు ఒప్పండి, ఒళ్ళంతా ఒప్పండి, మొత్తం ప్రతి కన్న ప్రతి జాయింట్ బుడవండి జాపండి, మూడవండి జాపండి, చేతులు వేళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా ఎన్ని మొత్తం మూమెంట్స్ అన్నీ బాడీ మొత్తం ఇవ్వండి. ఎవరు ఊరికే కూర్చోవద్దు, కూర్చుంటే బిగుసుకుపోతాయి. అది అంచేత కీళ్ళ వ్యాధులు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆస్టియోపరోసిస్ ఊరికే ఇలా పడిపోతారు, తొండి విరిగిపోతుంది, లేక విరిగిపోతుంది, తొంటికీళ్ళు జంటి ఎముక విరిగిపోతుంది, ఎక్కడో ఏదో ఒకటి విరిగిపోతాయి. విరిగిపోవడమే అంటే ఎముకలు బొలుసు బారిపోతాయి వయసు వచ్చాక. మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. చూడండి అసలు ఎలా బోన్స్ బికమ్ వీక్ అండ్ బ్రిటిల్ అంటే బొలుసు బారిపోతాయి. టేక్ కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియం పాలు తాగండి, కాల్షియం ఎక్కువ ఆహారం తీసుకోండి. అలాగే గెట్ అడెక్వేట్ విటమిన్ డి. కాస్త ఎండలో నించోండి, కాస్త ఎండలో నించుకుంటే విటమిన్ డి తయారవుతుంది. రెగ్యులర్గా నడక, కనీసం రోజుకి 20 నిమిషాలు నడవాలి. 20 నిమిషాలు నడవలేరండి రోజు మొత్తం మీద? 20 నిమిషాలు ఎక్కువద్దు, మొత్తం వారం మొత్తం మీద 150 నిమిషాలు నడవాలి అంతే, గుర్తుంచుకోండి. వాకింగ్ కోసం వాకింగ్, అబ్బో నేను ఇంటిలో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటానండి, ఇక నాకు వాకింగ్ ఏంటండి కామన్గా ఇచ్చే ఆన్సర్. ఆడవాళ్ళు మరీను, ఇంట్లో ఎంత పని ఉందండి మాకు, ఉదయం సాగు పని చేస్తుంటా అంట. ఆ పని కాదు. వాకింగ్ కోసం వాకింగ్ వీలెంత వడివడిగా నడవలేను. స్పీడ్గా, ఎంత స్పీడ్గా నడవగల స్పీడ్గా నడవాలి. ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు. రోజు 20 నిమిషాలు నడవలేరండి. పనికి రాకుండా టీవీ సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటారు, లేదా సెల్ ఫోన్ పెట్టుకు చూసుకుంటారు. ఆ మాత్రం ఆరోగ్యం కోసం చేయలేరా? నడిస్తే ఎముకలు బాగుతాయి. కాల్షియం తీసుకోవాలి, డి కావాలి, వాకింగ్ వెళ్ళి, అవాయిడ్ స్మోకింగ్. మగవాళ్ళు ఇప్పుడు ప్రతివాడు మందు కొట్టేవాడే, వృద్ధాప్యం కూడా మందు పడాల్సిందే. పడుగుడు నాకు ఒక 2 పెగ్గులు అయ్యింది, నిద్ర పట్టదండి. 2 పెగ్గులు వేయాల్సిందే, కనీసం 2 పెగ్గులు వేయాల్సిందే, లేదా క్వార్టర్ బాటిల్. ఎంత అయిపోయిందండి ఇది. ఇంకా చెప్పనవసరం. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లేదో, ఎప్పుడైతే సరైన తిండి తీసుకోరో, దాంతో హార్ట్ డిసీజెస్ రిస్క్ ఇంక్రీజింగ్ విత్ ఏజ్. వయసు పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బుల యొక్క సమస్య పెరుగుతుంది. దానివల్ల చెస్ట్లో పెయిన్, గ్యాస్ట్రిక్ కంప్లైంట్. నాకు ఎప్పుడు ఇక్కడ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటుంటాడు. అది గ్యాస్ట్రిక్ కంప్లైంట్, గుండె నొప్పి, చెస్ట్ పెయిన్, సరిగ్గా గాలి తీసుకోలేకపోవడం, కాళ్ళు వాపులు, నీరసం, ఇవన్నీ కూడా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఉంటాయి. ఇక చూపు ఉంటారా? చూపు ఇక కంటి చూపు సరిగా ఉండదు. అంటే కామన్ ఐడిస్ ఏంటి? క్యాటరాక్ట్, శుక్లాలు, గ్లోకోమా,
తర్వాత కంటి లోపల అసలు మన రెటీనా అంటారు, రెటీనా ఊడిపోవడం, అక్కడ రక్తస్రావం జరగడం జరుగుతుంది. ఎంత కామన్ అంటే చూపుపోవడం. కానీ ఒకసారి చూమంటే ఈ లోకం అంతా అంధకారమే కదా. అంచేత రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఎర్లీ ట్రీట్మెంట్ కెన్ ప్రివెంట్ ద బ్లైండ్నెస్. అదే మొదట్లోనే మనకి కళ్ళు పరిశీలించుకుని ఫండస్ ఎగ్జామ్ చేయించుకుని ఏమైనా బ్లీడింగ్ ఉంటే చేసుకోండి. అదే కానీ అవగాహన రాహిత్యమే అన్ని అనర్థాలకి మూలము గుర్తుంచుకోండి. వయసు వచ్చిన వాళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉండవలసిన అవగాహన లేకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల అనర్థాలన్నీ తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇవాళ నాకు చెప్పాల్సినది నేను బద్ధకం. ఏమయ్యా 20 నిమిషాలు నడవదు, నడవలేనండి. ఎందుకు నడవరు? బద్ధకం అండి. చేరికవాడు బద్ధకం అండి, అది ఆన్సర్. 24 గంటల్లో 20 నిమిషాలు నడవలేడండి. కొద్దిగా ఆ వీధుల జీవితం నడవచ్చుగా, కనీసం ఇంట్లో వాకింగ్ చేయండి, ఇటు సోమరితనం, దాంతో లేనిపోయిన బాధలని. నేను హీరింగ్ లాస్, కళ్ళు కరవబోతే ఈ ప్రపంచం లేదు, వినికిడైతే ఏమీ లేదు. అంచేత వినపడదు కనుక జనాలకు దూరంగా ఉంటారు. ఏ మాట తెలియదు, ఎందుకులే పిలుస్తుంటారు, వీడిలో కూర్చుంటారు. ఏమయ్యా పిలిచేది నిన్నే, పిలిచావా, ఏమన్నావు అంటారు. అంతే ఎందుకులే గోళ, నా చెవుడు అని ఎందుకు తెలియాలి అని తెలుసు, దూరంగా ఉంటారు. డిప్రెషన్, వినికిలేక డిప్రెషన్, కమ్యూనికేషన్స్ డిఫికల్టీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కమ్యూనికేషన్స్ వండకుండా అవుతాయి. మెంటల్ ప్రాబ్లమ్స్ చూడండి, ఓల్డ్ ఏజ్లో ఎన్నున్న దీంట్లో ఒక్కడే తప్పుందా? ముసలితనంలో ఈ బాధలు వీటిలో ఇంత లెక్క చెప్పుకుంటూ వచ్చాను. ఇవి లేని మనుషులు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతాను. ఒక్కడి చెప్పను నాకు ఇది లేదు, నాకు కీళ్ళ నొప్పులు లేవు, కండాల నొప్పులు లేవు, నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, ఏ ఒక్కటి నాకు లేదని చెప్పమనండి ఎవరైనా. ఛాలెంజ్ చేస్తారు, అందరికీ ఉంటాయి. కానీ నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యమే వాడు బతుకు నాశనం చేసి ఎదుటి మీద ఆధారపడడం. ముందే చూపించుకుని ఎదుటి మీద ఆధారపడకుండా. ఇప్పుడు చెప్పా కదా, పిల్లలు వారు పట్టించుకోవట్లా, ఎవరి బతుకులు వారే. సమిష్టి కుటుంబాలు లేవు, ఇంకోటి మీద ఆధారపడడం ఏంటి? వాడరాలా, ఈ అమ్మాయి చూడాలా, ఆడిపట్టి తిట్టుకుని కూర్చోవడం, ఇదే బతుకు. డిప్రెషన్ వచ్చే కామను, దాంతో లోన్లీగా ఉంటారు, ఎవరు పట్టించుకోరు, జీవితం వేస్ట్. అబ్బా చావు త్వరగా వస్తే బాగుండే అనుకుంటారు. చావు త్వరగా వస్తే బాగుండి అనుకునేది ఏదైనా ఉందంటే డిప్రెషన్. నాకేంటో బతుకు నాశనం, ఎంత చక్కగా బతికినాడిని, ఏంటి ఇదంతాను, అంత నిరాశ, నిస్పృహ, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. డిమెన్షియా, మతిమరుపు, అసలు ఆల్జిమర్స్. కొంతమందిని ఆల్జిమర్ డిసీజ్, కొంతమంది వాళ్ళ భార్యని గుర్తించలేరు, పిల్లల్ని గుర్తించలేరండి. మీరు ఇమాజిన్ చేసి, అసలు భార్యని కూడా గుర్తించ, ఎవరే నువ్వు, ఏంటే నువ్వెవరిదే అంటాడు. అంత బుర్రపు ఆల్జిమర్ డిసీజ్. అంచేత మతిమరుపు, ఎక్కడ పెడతారు దొరకవు. ఇంటి తాళం తీస్తారు, ఇల్లు తాళం తీస్తారు, ఆ తాళం ఎక్కడ పెడతారు, మళ్ళీ తాళం వేసేస్తే ఎక్కడ పెట్టాం, ఇంకా సొరుగులు ఇవి అవి తగ్గుతాయి. ఎక్కడ పెట్టి గుర్తించవది, వస్తువు ఎక్కడ పెట్టాము గుర్తించవద్దు. వచ్చిన గొడవ తాళాల కోసం పోయి ఈ వృద్ధాప్యం వాడు పడే తెప్పలు ఇంత అంత కాదు. ఎక్కడ పెట్టినా నాకు అనమాట, ఎక్కడ పెట్టినా నాకు అనమాట. గుర్తు చేస్తే రోజు పెట్టే స్థలం కూడా గుర్తుంచవుతాడు. పరిగెట్టి మిస్ప్లేసింగ్ పోతున్నాడు, వాళ్ళు పెట్టాల్సిన పెట్టకపోవడం, కన్ఫ్యూజను, ఎవరెవరో వచ్చాయండి. నేను గుర్తున్నానండి, ఏమండే తాతగారు నేను గుర్తున్నాండి, నాకు గుర్తురాట్లే, చెప్పండి మీకు నేను బాగా తెలుసు, నాకు తెలియదే, మర్చిపోయినాయా, నాకు గుర్తురాట్లాగో మతిమరుపు వచ్చింది అంటాడు. సిగ్గు లేకుండా చెబుతాడు. ఆడు రోజు కనబడేవాడే.
అంత మతిమరుపు వచ్చేస్తుంది. ఇంకా న్యూట్రిషన్ అంటారా, చెప్పని అవసరం లేదు. తిండి ఏముండదు, ఇంత అన్నం, ఇంత దాంట్లో ఏదో ఆవకాయ పచ్చడో, ఓ నిమ్మకాయ పచ్చడో, ఒక దబ్బకాయ పచ్చడి వేసుకుంటాడు, తింటాడు, అయిపోయి. పౌష్టికాహారం ఉండదు. వాళ్ళ మహాన్ని ఇంత పడేస్తారు. వీళ్ళకి ఇసుకెత్తిపోతే కోళ్ళగారో కూతురు గారో కొడుకో మహాన్ని పడేస్తారు. బెచ్చగారికి ఎలా పడేసారు పడేస్తారు. ఇంకేముంటుందండి, ఏముంటుంది? ఇది జీవితం. వృద్ధాప్యం, అందుకనే జిరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పెరగల. దానికి తగ్గట్లుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ బతుకుని బాధామయం చేస్తుంది. అంచేత 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మామూలు చూపించుగా దాటిన వాళ్ళు మాత్రం రెగ్యులర్ హెల్త్ చెకప్ కావాలి. వాళ్ళ ఆరోగ్యం పాడవకుండా జాగ్రత్త పడాలి. మీ బతుకు మీరే నిర్దేశకులు, ఎవడో కాదు. మీరు ఆరోగ్యం ఉండడం, హాయిగా ఉన్నాం, ఆనందం ఉన్నాం మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా చూపించుకోండి. అంచేత బ్యాలెన్స్ డైట్ కావాలి. ఆకుకూర ఎక్కువ తినాలి, పళ్ళు ఎక్కువ తినాలి. ఫ్రూట్స్ అంటే షుగర్ అంటే తినలేరు, మిల్క్ తినాలి, మిల్క్ తాగాలి. అలాగే ఎన్ని పప్పులు ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. తాగినా తాగరు కానీ వాటరు రోజు కనీసం 3 లీటర్లు నీళ్ళు తాగాలి. ఎండాకాలం అయితే 4-5 లీటర్లు తాగాలి. కాకపోతే కిడ్నీ ఫెయిల్యూరు, చర్మ వ్యాధులు, దురద, గోక్కుంటారు, డ్రై స్కిన్, గోక్కోవడం చీమ పడడం, గోక్కోవడమే. వాటర్ తాగాలి, సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు, షుగర్ ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓల్డ్ ఏజ్లో ఏం చేయాలి? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్? మెనీ ఎల్డర్లీ పీపుల్ ఈట్ లెస్ బికాజ్ ఆఫ్, చాలా ముసలోళ్ళు వృద్ధాపించిన వాళ్ళు చాలా తక్కువ తింటారండి. ఆకలి లేకపోవడం కాదు, పళ్ళు ఊడిపోతాయి. పళ్ళు ఇప్పుడు ఏం తింటారు? ఏం తినలేరు, పళ్ళు ఉండవు. ఇంక ఈ గమ్స్ ఎంత నవ్వులుతారు నమ్మలేరు. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి ఉండదు. లోన్లీనెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్, డబ్బులు ఉండవు, ఏ కొనుక్కు తినాలని ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ ఎన్ష్యూర్ ప్రాపర్ న్యూట్రిషన్. అంచేత పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు కట్టించండి, డెంచెస్ కట్టించండి, ఆకలి మంది ఇవ్వండి, వంటతనాన్ని పోగొట్టండి, ఫైనాన్స్ అప్పుడు ఇవ్వడానికి పిల్లలు ప్రయత్నం చేయండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మళ్ళీ చెబుతున్నాను, శారీరక శ్రమ అనేది చాలా అవసరం. అలా చేయడం వల్ల ఏంటి లాభం? ఏంటి? రక్తం సరఫరా పెరుగుతుంది. ఎవరైతే బడిగా నడుస్తారో వాళ్ళకి రక్త ప్రసారం మామూలు కంటే 25 రెట్లు జరుగుతుంది. 25 రెట్లు అంటే మన శరీరంలో ప్రతి కణానికి ఆహారం కావాలి, ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలి. ఈ ప్రతి కణానికి ఆక్సిజన్ అప్పుడు ప్రాణవాయు అందాలి, ఆహారం అందాలంటే రక్తం అలా తిరుగుతున్నారు. రక్తమే తీసుకెళ్ళి మన రక్త కణాలే ఆక్సిజన్ని, ఆహారాన్ని అందిస్తాయి. ఊరిగా కూర్చుంటారు, ఏ ఆడదు. అంచేత ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అప్పుడు ప్రతి కణానికి ఆక్సిజన్ ఉంటుంది, మనిషి శక్తివంతంగా ఉంటాడు, హెల్దీగా ఉంటాడు, జాయింట్లు బిగుసిపోవు, మెంటల్ హెల్త్ బాగుంటుంది, నిద్ర చక్కగా వస్తుంది, చక్కగా బ్యాలెన్స్ పడి తప్పకుండా నడుస్తారు, వాకింగ్ బాగా చేస్తారు, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ రోజుకి 20 సార్లు అంటాం, 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు చేయండి. యోగా ఇది బెస్ట్. చేతులు కాళ్ళు ఓపరం యోగాని స్ట్రెచ్ ఎక్సర్సైజ్, మా వైద్య భాషలో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి. ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్స్, ఊరి పడిపోతుందని చెప్పా కదా,
ఊరి నుంచి ఇలా నుంచుంటారు, ఇలా తిరగగానే టప్పని పడిపోతారు. బ్యాలెన్స్ ఉండదు. అంచేత హిప్ ఫ్రాక్చర్ జనంలో ఏమవుతుంది, హిప్ ఫ్రాక్చరు, హెడ్ ఇంజరీ, పనికి రాకుండా పోవడం, ఇక నడవాలంటే భయం, ఏది ఇంకా పైగా నీ తడిగా ఉండే కష్టం, సగం ఇంక జాలని ఉండి ఈ రకంగా ఉంటాయి. అంచేత ప్రివెన్షన్ ఆఫ్ ఫాల్స్ ఇవన్నీ జాగ్రత్తని తూచి అడుగు వేయండి. మనం నేర్చుకున్నాం, తూచి మాట్లాడు, తూచి అడుగు వేయని. ఆ అడుగు వృద్ధాప్యంలో చాలా ముఖ్యము. ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్, నిద్ర. రోజు కనీసం 8 గంటలు నిద్ర కావాలి. కనీసం 8 గంటలు నిద్ర లేకపోయిన దీనిలో ఓల్డేజ్ ఏమవుతుంది, నిద్ర పట్టదు, నిద్రలేమి, మాటికి మెలకు వస్తుంది, నిద్ర సౌండ్ స్లీప్ ఉండదు. ఆ రంగా ఈ రంగ బాధలు నిద్ర సంబంధించిన ఉంటాయి. ఇక మెడికేషన్ సేఫ్టీ, టేక్ మెడిసిన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ప్రిస్క్రైబ్డ్. డాక్టర్ చెప్పినట్టు మీ ఇష్టం వచ్చిన మందులు వేసుకోవద్దు. రోజు షుగర్ బిళ్ళ రోజుకి 2 సార్లు వేసుకోవాలంటే వేసుకుని తీరవలసిందే. ఒకటి వేసుకోవాలి, 2 సార్లు ఏంటి అమ్మో, 2 సార్లు అంటే దాని ధర ఎక్కువైపోయింది. ఒక బిళ్ళతో మేనేజ్ చేద్దాం, పర్వాలేదు బాగానే ఉన్నాగా, ఒక బిళ్ళతో మేనేజ్ చేద్దాం. బీపీ బిళ్ళ 2 రకాలు, తల తిరగట్లా, ఒక బిళ్ళ వేద్దాం, 2 బిళ్ళతో తగ్గిదాం. వీళ్ళే డాక్టర్లు, వీళ్ళు నిర్ధారిస్తారు. దాంతో పెరిగి చెప్పగా బీపీ ఉన్నా తెలియకుంటుందని ఒక్క దెబ్బ కొడుతుంది. టేక్ మెడిసిన్స్ ఎగ్జాక్ట్లీ యాజ్ ప్రిస్క్రైబ్డ్. డోంట్ సెల్ఫ్ మెడికేటెడ్. ఎవరు సొంతం ఏం చేయొద్దు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయిందండి సొంతం ఏం చేయాలి. అందులో గూగుల్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చూసి నాకు తల తిరుగుతుంది, తల తిరుగుతుంటే ఏం మందు వాడాలి అదే చెబుతారు, వేసేసుకోవడం. డాక్టర్ దగ్గర కూడా వచ్చి, డాక్టర్ గారు నేను మందు వేసేసుకున్నా అండి, ఏదో డాక్టర్ గారు మందు రాస్తారు. ఏం డాక్టరు, ఈ మందు కదండి వాడాల్సింది, అది రాసారేంటి అంటాడు. ఈ మందు కదా వాడాల్సింది, మీరు అది చెప్పారేంటి? వాడు డాక్టర్ చెప్తాండి. ఇప్పుడు అది తగలేండి. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే పేషెంట్ దగ్గర డాక్టర్లు నేర్చుకోమంటున్నారు వాళ్ళు. ఉదయం సాయంత్రం ఇదే గతి డాక్టర్లకి. మీరు ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ రాయకండి, మీరు ఈ మందు రాయండి, ఆ మందు రాయకండి. ఇది ఇప్పుడు చెబుతున్నారు. ఆఫ్ నాలెడ్జ్ ఆల్వేస్ డేంజరస్. గుర్తుంచుకోండి. సొంత వైద్యం పనికిరాదు. డోంట్ సెల్ఫ్ మెడిసిన్, అవాయిడ్ షేరింగ్ మెడిసిన్స్. నాకు ఈ బిల్డ్ వేసుకుంటే తలనొప్పి తగ్గిందండి, నువ్వు కూడా వేసుకో. ఒకటిగా తలనొప్పి రావడానికేమో స్ట్రెయిన్, ఇంకోటి తలనొప్పి రావడానికి బీపీ, ఇంకోటి తలనొప్పి ఎన్యూరిజమ్స్, ఇంకోటిగా బ్రెయిన్లో ట్యూమర్. నేను ఈ బిల్డ్ వేసుకుంటే నాకు తగ్గింది కాక నువ్వు కూడా వేసుకోండి తలనొప్పి కదా అంటాడు. వీడికి బ్రెయిన్లో ఉంది, రక్తనాళాలు ఉబ్బిపోయి టప్ అని పిలిచేస్తాడు. అంచేత ఎవడు మీరు డాక్టర్ చెప్పాల్సింది తప్ప ఇంకోటికి ఈ బిళ్ళ చాలా చేస్తున్నాయా వేసుకో కాదు. ఆ డాక్టర్ అది రాశాడు. ఆ డాక్టర్కి ఏం తెలుసు, నేను చెప్తున్నా కదా, వేసుకో, ఇది చాలా బాగా దొక్కుతుంది అంటాడు. అంటే డాక్టర్ రాసి ఇచ్చింది కూడా వేస్ట్ మందు, వీడు చెప్పేది కరెక్ట్ మందు. ఎలా ఉన్నాయనుకున్న రోజులు అంత భయంకరంగా ఉన్నారు. అంచేది అవాయిడ్ షేరింగ్ మెడిసిన్స్, కీప్ రెగ్యులర్ ఫాలోఅప్. డాక్టర్ రమ్మంటే చూపించుకోవాలి. ఇన్ఫార్మ్ డాక్టర్ అబౌట్ ది ఆల్ మెడిసిన్స్ బీయింగ్ యూజ్. ఎప్పుడైనా సరే ఏ మందులు వాడతారో డాక్టర్ ప్రిస్క్రిప్షన్, అసలు ప్రిస్క్రిప్షన్ తీసుకురాడు నామోషి. సెల్ ఫోన్లో ఎక్కడో కొడతాడు, దాని మీద ఏం రాసి ఉండదు. ఆ సెల్ ఫోన్ తీసి ఇదిగోండి వాడతాం అందరు, అక్కడ ఏం రాశారో ఏమీ ఉండదు. ఆ డయాగ్నోస్ ఉండదు, ఏం చేశారో ఉండదు. ఆ సెల్ ఫోన్లో ఇది కొట్టి వాళ్ళ పేర్లు మాత్రం చూపిస్తాడు. తర్వాత టెస్టులు ఏం చేశాము, ఆ టెస్టులు ఏమిటి చూపించాం. ఇదే అండి ఈరోజు పరిస్థితి. ఆరోగ్యం పాడకేమవుతుంది. ఇంప్రాపర్ మెడిసిన్స్ యూజ్ కెన్ కాజ్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్. ఇష్టం వచ్చే మందులు వాడితే డేంజర్ కాంప్లికేషన్ వస్తాయి.
వ్యాక్సిన్స్ ఉన్నాయండి. అది పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్, టెటనస్ వ్యాక్సిన్, కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్. ఈ విధంగా డాక్టర్ చెప్పినట్లు వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఓల్డ్ పీపుల్ ఎమోషనల్ అండ్ సోషల్ కేర్ కావాలి. ఓల్డ్ పీపుల్లో లోన్లీనెస్ చాలా ఎక్కువ, నిర్లక్ష్యం చేయబడుతున్నాం అనే బాధ ఎక్కువ, వాడికి ఎవరు ఉండరు. స్పెండ్ టైమ్ విత్ ఎల్డర్స్, లిజన్ పేషెన్స్లీ, చెప్పేది వినండి. షో ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్, వృద్ధుల వేళ ప్రేమతో, ఆదరణతో, దయతో, జాలితో, కరుణతో ఉండండి. అది నేర్చుకోండి. రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ జీరియాట్రిక్ కేర్ ఇంతే ఉంది. ప్రేమ చూపించండి, సహనంగా ఉండండి. ముసలాళ్ళు ముసలి సనుగుడు చస్తున్న ఈ సనుగుడితో ముసలి సనుగుడు అంటారండి. చస్తున్నాం ఈ సనుగుడు వినలేక, చెప్పింది చెప్పి చస్తున్నాం. అక్కడి నుంచి నిర్లక్ష్యం. కాస్త ఓపిక, ఓపిక ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్కి గౌరవం ఇవ్వాలి. పెద్దవాళ్ళంటే ఎమోషన్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పండి. అవసరం హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇవన్నీ చేస్తే వాళ్ళ బతుకులు బాగుంటాయి. సొసైటీ కూడా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ తేలిక డాక్టర్ల దగ్గర ఇంత ఫీజులు కాకుండా వీళ్ళకి తేలిగ్గా అందుబాటులో వైద్యం ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతో. పార్కుల్లో కూడా ఈ వృద్ధాలకి నాటుగా వాకింగ్ ట్రాక్ ఉండాలి. చక్కగా రకరకాల ఆరోగ్యానికి సంబంధించిన కేర్ అని తీసుకున్నట్లుగా ఉండాలి. పబ్లిక్ కూడా వాళ్ళ తగిన చేయాలి. హెల్తీ ఏజింగ్ కీ మెసేజ్ ఏంటంటే, చివరి చెప్పేదంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోండి, పౌష్టికాహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్మోకింగ్ డ్రింకింగ్ వద్దు, రెగ్యులర్గా మెడికల్ చెకప్కి వెళ్ళండి. మా బ్రెయిన్కి శుభ్రంగా ఊరికి కూర్చుని పనికి రాకుండా టీవీలో చూసుకుంటూ ఆ చెత్త సీరియళ్ళు, చెత్తవి ఇంకే ఉంటాయి అవన్నీ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. చెత్త టీవీలో పనిపాట్లు లేని వాళ్ళకి పనిపాట్లు అనేవాడు నేను. ఆ చూసి బ్రెయిన్కి ఏమడు, బ్రెయిన్కి చక్కగా శారీరకంగా ఎక్సర్సైజ్ ఎలాగో మెదడుకు కూడా ఎక్సర్సైజ్ కావాలి. అది ఏంటంటే రీడింగ్. చదవండి, కొత్త విషయాలు అర్థం చేసుకోండి, బ్రెయిన్కి అసలు పని పెట్టండి. ఎలా అయితే మనం శారీరక శ్రమ ఉంటేనే, ఇలా ఎక్సర్సైజ్ చేస్తేనే మనం చక్కగా ఆరోగ్యం వెళ్ళనామో, మెదడుకు కూడా మెదడు కూడా స్టిమ్యులేట్ చేయండి. ఎంతమంది చేస్తున్నారండి? కుర్రోళ్ళే తయారైపోయారు, ఎందుకు పని కాకుండా. ముసలోళ్ళు మరింత అయిపోయారు ఏజ్ పర్సన్. బ్రెయిన్కి అసలు ఏం కొద్దిగా కూడా శ్రమ ఇవ్వడం లేదు, పని పెట్టడం లేదు. అంటే కనీసం వృద్ధాప్యంలో చేయండి. అందరితో చక్కగా అందరూ స్నేహంగా ఉండండి, వాళ్ళు చేయండి. మెసేజ్ టు ఎల్డర్లీ పర్సన్స్, పెద్దవాళ్ళు చెప్పేదంటే యాక్టివ్గా ఉన్న ప్రయత్నం చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా కనెక్ట్ అవ్వండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకండి. మెడిసిన్స్ రెగ్యులర్ తీసుకోండి. రోజుకి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయిపోయింది ఇంకేంటి ఇంకా, ఇది చెత్త డైలాగ్ ప్రతివాడు మాట్లాడేది. నాది అయిపోయింది, ఇంకెందుకు నాకు, ఇంకెందుకు నేను ఏంటి చదువు, ఏం చేయాలి, రేపు ఉద్ధరించాలా చదివి అంటే కాదు. కీప్ లెర్నింగ్, కొత్త విషయాలు నిరంతరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయింటైన్ పాజిటివ్ థింకింగ్, నిరాశవాదం వద్దు. చక్కగా నేను ఇంకా నేర్చుకోగలను, నేను సాధించగలను, నేను ఆరోగ్యంగా ఉండగలను, నేను చేయగలను అనే ఒక పాజిటివ్ థింకింగ్ ప్రతివాడికి కావాలి, వయసు వచ్చిన వాళ్ళకి. అంతే చెప్పేదే చివరికి ఎప్పుడైతే మీరు చక్కగా ఉంటారో, చక్కగా మీరు సేఫ్గా ఉంటారు, మీరు అందరితో గౌరవం పొందుతారు, ప్రేమించబడతారు, సమాజం ఉపయోగపడతారు, హ్యాపీగా ఉంటారు. అంచేత మీ జీవితాన్ని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ దగ్గర చెప్పేది మెసేజ్ అంటే,
మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడు, సేఫ్గా ఉండండి. ఇతరుల చేత ఎక్కడా మీరు అఘోరంగా మాట్లాడబడకండి. అందరి చేత ప్రేమించబడండి, ఎదుటి వాళ్ళని ప్రేమించండి. ఈ సమాజం ఉపయోగపడండి. హాయిగా జీవితాన్ని నడపండి, హాయిగా ఉండండి. అంచేత ది ఎల్డర్లీ మే వాక్ స్లోలీ. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు కీళ్ళ నొప్పుల వల్ల, కండాల నొప్పుల వల్ల దాన్ని నిదానంగా నడవచ్చండి. బట్ దే హ్యావ్ ఆల్రెడీ ట్రావెల్డ్ ది లాంగెస్ట్ జర్నీ. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు మనం చూడడానికి నిదానంగా నడుస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళు ఈ జీవితంలో ఎంతో దూరం ప్రయాణించారు. వాళ్ళు ఏంటంటే నిదానంగా నడుస్తున్నాడు, కొద్ది దూరం నడుస్తున్నాడు కూడా, కొద్ది దూరం కాదు, ఇవాళ కొద్ది దూరం కనిపిస్తారు, కానీ జీవన యానంలో వాళ్ళు ఎంతో దూరం నడిచారు, ఎంతో నేర్చుకున్నారు, ఎంతో సాయం చేశారు. వాళ్ళది లాంగెస్ట్ జర్నీ. అంచేత నేను మరి మా ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, అలాగే యూట్యూబ్లో వాళ్ళందరికీ, కుటుంబాల దగ్గర చెప్పేది అంటే, మీ జీవితాన్ని చివరి క్షణం వరకు చాలా ఫలవంతంగా మార్చుకోండి. చాలా సింపుల్. కావాల్సిందంటే నిరాశావాదం పనికిరాదు, ఆశావాదం పెట్టుకోండి. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు నిరంతరం ఆశావాదంతో మీ ఆరోగ్యాన్ని కాపాడు. చాలా సింపుల్. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చెడిపోయేకి బాగా చేసిన కష్టం, కానీ మొదట్లో చూపించుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. గుర్తుంచుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చాక చికిత్స పొందడం కాకుండా రాకుండానే దానికి తగిన రక్షణ తీసుకోవడం చాలా గొప్పది. వృద్ధాప్యంలో ఇది చాలా ముఖ్యం. అని అందరూ అలా ఉండాలి కోరుతూ మీరు శ్రద్ధగా అందరికీ ధన్యవాదాలు. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా వివరించారు. వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ముఖ్యంగా పౌష్టికాహారం గురించి, అలాగే చిన్నగా యోగా లాంటి వ్యాయామాలు చేయడం వలన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే పిల్లలు కూడా వాళ్ళ ఎళ్ళ ప్రేమగా ఉంటే వాళ్ళు మరింత యాక్టివ్గా ఉండటానికి దోహదపడుతుందని ఆయన తెలియజేశారు. ఫేస్బుక్లో కూడా ఎటువంటి డౌట్స్ రాలేదు. అందరికీ చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.